సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య స్వామి గారు. సో కంటెంట్ స్టార్ట్ చేసే ముందు క్లాసెస్ ఎప్పుడు ఉంటుంది అంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది? స్పెషల్ క్లాస్ ఏమైనా ఉందా? మే 28, 29, 30 ఉంటుంది. ఈ 3 రోజులు సెషన్స్ క్లాస్ గోవాలో ఉంటుంది. మే తర్వాత జూన్లో మనకు మళ్ళీ రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు మాత్రం ఏప్రిల్లో హైదరాబాద్ రెగ్యులర్ క్లాస్ ఉంది. ఎవ్రీ మంత్ రెగ్యులర్ క్లాస్ ఉంటుంది. మనకి 2nd జూన్ వచ్చి విజయవాడలో ఉంటుందండి. ఓకే. అలాగే 9th జూన్ వచ్చి అనంతపూర్లో ఉంటుంది. 23rd జూన్ వచ్చి వైజాగ్లో ఉంటుంది, విశాఖపట్నంలో. 30th జూన్ వచ్చి తిరుపతిలో ఉంటుంది. 7th జూలై మళ్ళీ రాజమండ్రిలో ఉంటుంది. ఈ విధంగా ఈ షెడ్యూల్లో తొందరగా మీరు ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే సమ్మర్ కాబట్టి చాలా హెవీ రష్గా ఉంది. తొందరగా మీరు ఎన్రోల్ చేసుకుంటే ముందు సీట్లో కూర్చోవచ్చు. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మనకి ఏంటంటే మన జీవితాన్ని మార్చేవాడు ఎవడు అనుకున్నప్పుడు ఎన్నో రకాల అన్వేషణ చేస్తున్నప్పుడు మనకు తెలిసినంత మట్టి జ్ఞానానికి, అంటే మన పరిసరాలు కావచ్చు, మన చుట్టుపక్కల ప్రదేశాలు కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు ఏమంటారంటే ఒక పని చేస్తావా పలానా ఈ దగ్గర పోతే ఏదో ఒకటి నీకు సొల్యూషన్ ఇస్తాడు. అంటే ఒక దేవుడు కావచ్చు, లేకపోతే ఒక మొక్కు కావచ్చు, లేదంటే ఇంకేమైనా కావచ్చు, ఎవరి దగ్గర పోతే మీకు ఏదైనా ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనేది వాళ్ళ గతంలో ఏదో చేసి ఉండి, లేకపోతే ఎవరు తెలిసిన వాళ్ళ దగ్గరికి మీకు సజెషన్ చేయడం జరుగుతుంది. అది మరి నిజంగా సక్సెస్ అవుతుందా లేదా? అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటే ఒక తాయిత్ కానీ, ఒక యంత్రం కానీ, ఒక దేవుడు కానీ, ఒక పూజ కానీ మీ జీవితాన్ని మార్చలేడు. ఎందుకు మార్చలేడు అంటే అది మీరు చేసే ప్రయత్నంలో ఒక ప్రాథమిక దశ మాత్రమే అవుతుంది తప్ప మీకు సంపూర్ణత్వం అనేది లేదు దాంట్లో. అర్థమైందా? కాబట్టి మీరేమనుకుంటున్నారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నా జీవితం మీద మారబోతుంది, అతను ఏదో సలహా ఇస్తాడు, ఏదో చేయబోతాడు అని ఒక ఆలోచన ద్వారా మీరు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చాడు, మంచి ఎడ్యుకేటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్. నేను ఈయన ఏం అవసరం వచ్చింది చూస్తే బాగానే ఉన్నాడు, మంచిగా ఇదిగా ఉన్నాడు, హైట్ పర్సనాలిటీ చూస్తే అసలు ఆయనకి ఏం సమస్య అన్నట్టు లేదు, ఆయనకి హెల్తీగా ఉన్నాడు. మళ్ళీ సార్ చెప్పండి సార్ అన్నాను. కానీ ఆయన పెద్ద అయినా, నాకంటే పెద్ద ఆయన, బుక్ తీసి ముందు పెట్టాడు నా టేబుల్ మీద. ఏం బుక్ సార్ ఇది అన్నాను. నేను తిరగని జ్యోతిషుడు లేదు, ఓకేనా, దానికి సంబంధించిన మొత్తం ఉన్న ఏదైతే డాటా ఉందో నా జ్యోతిషానికి సంబంధించి మొత్తం, ఇది హాస్టల్కి సంబంధించి, దీనికి సంబంధించి, ఈ జెమ్స్ స్టోన్కి సంబంధించి ఇదంతా ఫైల్ అండి అన్నాడు. అయితే ఏంటి మరి నాకెందుకు చూపిస్తున్నారన్నాను. అన్నీ అయిపోయినాయి, లాస్ట్ మీ దగ్గరకు వచ్చాను, మీరు ఏమైనా సొల్యూషన్ చెప్తారేమన్నాను. ఎందుకు ఇన్ని చేశారు కదా, మరి చేసినప్పుడు మీకు ఏదో ఒక ఫలితం కనిపించాలి కదా. లేదండి నేను మీరు వెల్ ఎడ్యుకేటెడ్ కదా, మరొక దగ్గర వెళ్ళారు, మీకు అక్కడ కానప్పుడు ఇంకా మళ్ళీ దాన్ని నమ్మకుండా సైలెంట్ ఉండొచ్చు కదా. అంటే ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు కదండి, అలా ఆశ ఉంటుంది కదా మనిషికి అనేది, ఎక్కడ కాకపోతే ఇంకో దగ్గర, ఎక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఏదో రకంగా ఒక సెటిల్మెంట్ వస్తుందనే ఆశతో నేను వెళ్ళాను. విసిగి వేశారు పని సార్, 10 సంవత్సరాల ఫైల్ ఇది అని చెప్పాడు ఆయన. మరి ఇప్పుడు ఏంటన్నాను అంటే మీరు ఏదైనా సొల్యూషన్ చెప్తారేమో, చెప్తే నాకు దారి ఏమైనా కనిపిస్తుందేమో. నేను జ్యోతిషం అవన్నీ చెప్పట్లేదు కదా, మరి ఇప్పుడు మళ్ళీ నేను అదే చెప్తే దానికి నాకు తేడా ఏం లేదు కదా. బాగుపడడానికి ఏమైనా మార్గం ఉందేమో చెప్పండి, లేదంటే ఏం లేదని చెప్పండి, నేను వెళ్ళిపోతాను అన్నాడు. సార్ 2 చెప్తాను అన్నాను. ఓకేనా, మీరు బాగుపడాలని ఖచ్చితంగా డిసైడ్ అయినారా? డిసైడ్ అయినాను. ముందు దీన్ని కాల్ చేయండి అని చెప్పేసాను. ఈ ఫైల్ని కాల్ చేయండి, ఫైల్ని కాల్ చేయండి, సీరియస్గా చెప్పాను. అదేంటి సార్, ముందు కాల్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుంది సార్ అంటే పనికిరాని దాన్ని మనం ముందు ఎమ్మటే త్యజించాలి దాన్ని, ఓకేనా. అది మన ముందు ఉందనుకో మాటికి మళ్ళీ అటువైపు మనసు వెళ్తుంది. అందుకే మన సబ్జెక్టులు ఏం చేస్తామంటే నెగిటివ్స్ ఏవైతున్నాయో వాటన్నిటి కాల్చి పడేస్తాం. ఎంట్రల్గా మనం ఇంత చెప్పుకున్నాం, మనం ఎలా బర్న్ చేయాలి, ఏం చేయాలి అవన్నీ. ఇదంతా నెగిటివే కదా. ఎవడు నీ జీవితంలో పాజిటివ్ చెప్తాడు? నీకు ఇలా ఉంది, అలా ఉంది, శాంతులు పూజలు చేసుకొని చెప్తారు తప్ప ఎక్కడ కూడా నీ ఈ బ్రైట్ ఫ్యూచర్ ఉంది, ఇక్కడ నువ్వు బాగుంటావని చెప్పు. నేను ఇది ఎందుకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానంటే ఒక వ్యక్తి మా గురుగారి దగ్గరకు వచ్చారు, మంచి పండితుడు, మంచి జ్యోతిష్యుడు. ఓకే, నేను అప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నాను, గురుగారి దగ్గర శిక్షణ పొందుతున్నాను. ఆ సమయంలో ఒక మంచి పండితుడు వచ్చాడు, విద్వాంసుడు, మంచి పండితుడు, జ్యోతిష్యుడు. వచ్చిన తర్వాత ఆయన దశాంతర దశల గురించి చర్చ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య. జరుగుతున్నప్పుడు ఆయన ఒక జాతకాన్ని ఇచ్చాడు గురువుగారికి. ఇచ్చేసి ఈ జాతకం ఈ పరిస్థితుల్లో ఈ కుజుడు ఇన్ని రోజులు ఇక్కడ ఉండాలి సార్. ఇక్కడ ఉన్నప్పుడు
ఆయన జీవితంలో ఒక గొప్ప మార్పు రావాలి. దాంతోపాటు ఏంటంటే ఉన్న అప్పులన్నీ తీరిపోవాలి. 11 నెలలు 6 రోజులు ఉంటాడు. ఓకే, అలా ఉన్నప్పుడు ఏమైందంటే ఖచ్చితంగా మొత్తం అప్పులన్నీ తీరిపోవాలి. కానీ ఇంకొక నెల మాత్రమే ఉంది. ఆయన అదే అప్పుల్లో కూరుకుపోయాడు. ఎందుకు పడలేకపోతున్నాడు? దానికి సంబంధించిన రెమెడీస్ ఏమైనా ఉంటే కూడా నేను చేయించాను. ఓకేనా? ఆయన మామూలు కాదు, మంచి పండితుడు. నేనే చెప్తున్నాను కదా, గొప్ప జ్యోతిషుడు, మంచి సీనియర్, మంచి బాగా అనుభవం ఉన్నవాడు. ఇది ఎందుకు ఇక్కడ మిస్టేక్ జరిగింది అని గురుగారితో చర్చ చేయడం జరిగింది. నేను ఆశ్చర్యపోయాను. అంతే ఇలా కూడా ఉంటుందా అని నాకు తెలియదు అప్పుడు. ఆయన అన్నాడు, ఒక పని చేయరా, దాన్ని ఇలా క్యాల్కులేషన్ చేయి, ఇలా క్యాల్కులేషన్ చేయి. అంతా అయిపోయింది. 1 గంట సేపు ఆయన క్యాల్కులేషన్ చేశాడు. గురువుగారు చెప్తున్నారు. అంత అయిపోయిన తర్వాత అక్కడ గురువులో కుజుడేదో ఉంది. ఏమొచ్చిందిరా అన్నాడు ఆయన. చూసి అక్కడ గురువు కుజువులు 2 లేరు, 2 మాయమైపోయినాయి. అర్థమైంది? గురువు లేడు కుజువులు లేడు, 2 మాయమైపోయినాయి. అదేంటి గురువుగారు అసలు కనిపించట్లేవు ఇక్కడ అన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీకు గ్రహచక్రంలో కుండల్లో కనిపించే గ్రహాలు ఏవైతే ఏ స్థానాలు ఉన్నాయో అవి కాకుండా దాన్ని మారుస్తూ నక్షత్ర చక్రం అని ఒకటి ఉంటుంది. ఆ నక్షత్ర చక్రంలోకి వెళ్ళిన తర్వాత ఏమైపోతాయంటే అసలు గ్రహాలు మాయమై ఏవైతే లోపల దాక్కున్నాయో అవి బయటకు వస్తాయి. ఇప్పుడు వాడి జీవితంలో అక్కడ గురువు కుజుడు లేడు. వాడి జీవితంలో ఎలా బాగుపడతాడు, ఎలా అప్పులు తీరిపోతాయి? అర్థమైందా? కాబట్టి ఆ లైఫ్ అలాగే ఉంది. ఆశ్చర్యపోయినాడు. అసలు నాకు ఇప్పటివరకు తెలియదండి ఇది అన్నాడు ఆయన. ఇది ఒక సిస్టమ్ రా, నీకు చెప్పాను, ఇప్పుడు అర్థమైంది కదా. కనిపించేది ఒకటి ఉంటుంది, అక్కడ ఉంది ఇంకోటి. కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి వీడికి బాగా జరగాలని మనం అనుకుంటాం. అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, జ్యోతిషం అనేది కూడా ఒక సముద్రం. అంత లోతు తెలిసిన వాళ్ళు ఈ రోజుల్లో లేరు చాలామంది. ఎవరో ఎక్కడో లేదా ఒక 2-3. అలాంటిది అది నీ జీవితాన్ని మారుస్తుందా అంటే మార్చడానికి లేదు. ఎందుకంటే అది కొంతవరకు అని చెప్పబడింది. అర్థమైందా? నేను గతంలో కూడా ఎన్నోసార్లు దీని మీద ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. కాబట్టి దాన్ని పట్టుకుని నీ జీవితాన్ని అనవసరంగా సమయం వృధా, టైము, డబ్బు ఇవన్నీ వృధా చేసుకోకుండా, మనకింత ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఉంది కదా. ఇక్కడ మన సబ్జెక్ట్లో ఏ జ్యోతిషాలు వర్తించవు, ఏ వాస్తు వర్తించదు, ఏ యంత్రం వర్తించదు, ఏ తాయితో వర్తించదు కదా. ఇవన్నీ ఏముండవు కదా. అయినప్పుడు కేవలం నీకు నువ్వే రాజుగా, నీకేం కావాలో నువ్వు సృష్టించుకోవడం అనేది నీ యొక్క మనసు యొక్క ఆలోచనలు బట్టి ఉంటుంది కదా. కాబట్టి దాన్ని సృష్టించుకుంటే అయిపోతుంది కదా. ఆయన దిమ్మ తిరిగిపోయింది ఆయనకి. నేను ఒకటే మాట అన్నాను, ముందు దీన్ని కాల్చానండి. మీరు నమ్మండి, నేను చెప్పినట్టు వింటున్నారు కాబట్టి నేను ఇది ఒకటే సలహా ఇస్తాను, ముందు ఈ ఫైల్ని కాల్ చేయండి. మళ్ళీ జీవితంలో ఎవరి దగ్గరికి వెళ్ళకండి, నాలాంటి వాడి దగ్గరికి కూడా రాకండి. సబ్జెక్టును పట్టుకోండి అంతే. ఆ సబ్జెక్ట్ అనేది జెన్యూన్, అది ఉంది. ఎందుకంటే మనకు ఎన్నో రిజల్ట్స్ ఉన్నాయి, నేను చెప్పలేదు, మన ఋషులు చెప్పారు. ఆ సబ్జెక్ట్ని పట్టుకోండి, హాయిగా సక్సెస్ అయిపోతా అన్నారు. మీరు నమ్మండి, ఒక్కసారైనా నాకు ఒక మీటింగ్లో కలిసాడు తప్ప నా దగ్గర పర్సనల్గా రాలేదు. వచ్చి డైరెక్ట్ మా క్లాస్లో చెప్పాడు, ఇది పరిస్థితి, నేను ఇవాళ 8 కోట్లు సంపాదించాను, నా అప్పులన్నీ తీరిపోయినాయి, ఇవాళ లగ్జరియస్ లైఫ్ అనుభవిస్తున్నాను. ఎందుకు? అప్పటి వరకు నేను ఇతరుల మీద ఆధారపడి ఉన్నాను. ఒక యంత్రము, ఒక తాయితో, దేవుడు, పూజలో, జ్యోతిషం. ఇప్పుడు నా మీద నేనే డిపెండ్ అయి ఉన్నాను. నాకేంటనేది, నా దారేంటని నాకు స్పష్టంగా కనిపిస్తుంది. నేనేం చేయాలని నాకు తెలుసు. కాబట్టి నేను ఇవాళ సక్సెస్ అయ్యాను. కాబట్టి వాటన్ని పక్కన పెట్టేసి మిమ్మల్ని మీరు నమ్మకుండా అందరి ముందు ఆయనే చెప్పాను, నేను కాదు. అంటే ఎంతవరకు ఏదైనా ఎంతవరకు మనకు తెలియదు. మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు ఆయన దాంట్లో తిట్ట, ఆ శాస్త్రంలో తిట్ట, మనకి దాని గురించి ఒక ముక్క తెలియదు. ఇప్పుడు ఒక సైన్స్ స్టూడెంట్ అనుకోండి, దాని గురించి మాట్లాడితే నీకు అర్థమవుతుంది. జ్యోతిషం గురించి నీకేం మాట్లాడితే అర్థమవుతుంది? వాడేదో చెప్పింది మనం ఇంటో వరకు చేసేస్తాం. అలా ఎంతకని ఇంత ఫైల్ పెట్టి రావడం అంటే 10 సంవత్సరాల నుంచి ఎన్ని లక్షలు పెట్టి ఉన్నాడు ఆయన, ఎంత విసిగిపోయి ఉన్నాడు. చివరికి వస్తే ఒకటే డూ ఆర్ డై, మీరు ఏం చెప్తే తిందామని వచ్చాను అంతే. అంతకంటే ఏం చెప్పలేదు, సింపుల్గా చెప్పాను అన్నమాట. సెట్ అయిపోయింది, లైఫ్ మొత్తం సెట్ అయిపోయింది. బాగుంది సార్. ఎనీవేస్ వాస్తవం. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అనేటువంటి. ఓన్ డెస్టినీ. ఎవడో నీ తలరాతను రాసేవాడు, వాడికి పని పాటలేదు. నీ తలరాతను నువ్వే రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి కూడా ఎన్నోసార్లు చెప్పాం కదా. అయ్యా మీ తలరాతను మీరే రాసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య కృష్ణస్వామి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.